మాట్లాడుతున్నాం. ఈరోజు రాజధాని అమరావతిలో రోడ్స్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం. ఈ రోడ్స్ ఎలా వస్తాయో ఎలా కలుస్తాయో మేము డీటెయిల్గా చెప్తాము. మేము అమరావతి హబ్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు రాజధాని అమరావతిలో రోడ్స్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం. ఈ రోడ్స్ ఎలా వస్తాయో ఎలా కలుస్తాయో మేము డీటెయిల్గా చెప్తాము. ఒకసారి గమనించండి. ఇది వచ్చేసి నేషనల్ హైవే అండి. ఇది విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే. ఇది చెన్నై హైవే. మీకు ఈ చెన్నై హైవేకి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే అన్ని E1, E3, E2, E4 అలా E16 వరకు ఈ రోడ్స్ అన్నీ E16 వస్తాయి. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాయండి రాజధానిలో. అలాగే నార్త్ నుంచి సౌత్కి వచ్చే వాటిని N1, N2, N3, N4 అని ఇలా N18 వరకు రోడ్స్ వస్తాయండి. ఇలా వరుసన N1, N2, N3, N4, N5 అట్లా N18 వరకు వస్తాయి. ఈ రోడ్స్ని మొత్తం ఇప్పుడు డెవలప్ చేస్తున్నారండి. ఈ రోడ్స్లో ముందు వచ్చేది ఇది E3 అండి. E3 వచ్చేసి ఇలా దొండపాడు నుంచి స్టార్ట్ అవుతుందండి. దొండపాడు హరిచంద్రపురం మీదుగా ఇలా వచ్చేసి వెంకటాయపాలెం మీదుగా ఆల్రెడీ ఇది 16 కిలోమీటర్లు అయిపోయింది. ఇది సీడీ యాక్సెస్ రోడ్ కూడా. దీంట్లోంచి 25 కిలోమీటర్లు వస్తుంది మొత్తం. ఇది నేషనల్ హైవే NH16లో కలుపుతారండి. ఇది మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఇది అవుతుంది. దాని తర్వాత E5 వచ్చేసి E5 ఇదండి. E5 కూడా ఇలానే వస్తుంది. ఇది వచ్చేసి సేమ్ దీనికి ప్యారలాల్లో వస్తుంది కాబట్టి ఇది ఎయిమ్స్ దగ్గర ఎయిమ్స్కు ముందు ఎక్కిద్దండి ఇక్కడ హైవేని, నేషనల్ హైవేని.